హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన రజనీకాంత్ మూవీ కూలీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కూలీ చాలా లేట్గా చూశానండి ఈ మూవీ. చాలా రోజులైపోయింది. ఫ్యామిలీలో కొన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల లేట్ అయ్యింది. కేవలం మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఛానల్ వ్యూవర్స్ కోసం ఈ రివ్యూస్ చేస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల ముందు ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. దేవ తన టీంతో అజ్ఞాతంలో బతుకుతూ ఉంటాడు. దేవ ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోతాడు. అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదని హత్యని దేవ కనిపెడతాడు. ఇంతకు రాజశేఖర్ని హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవ ఏం చేశాడు? ఈ మధ్యలో శమన్ ఒక పాత్ర ఏంటి? శమన్ చేసే బిజినెస్లు ఏంటి? ఆ బిజినెస్ను దేవ ఎలా అరికెట్టాడు? ఈ క్రమంలో డయాల్తో దేవ ట్రాక్ ఎలా నడిచింది? డయాల్ చేసిన క్రైమ్కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానుల్ని అలరించారని చెప్పొచ్చు. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్ సీన్స్లోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర సిచ్యువేషన్కి తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజనీకాంత్గా నటించిన విధానం ఆకట్టుకుంటుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్, తన స్టైలిష్ యాక్టింగ్తో రజనీకాంత్ అదరగొట్టాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో విలన్గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకున్నారు. నాగార్జున లుక్ కూడా ఈ సినిమాలో చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇక గెస్ట్ రోల్స్లో యాక్ట్ చేసిన ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్లు కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. మరొక కీలక పాత్రలో నటించిన షోబిన్ షాహీర్ కూడా ఈ సినిమాకి బాగా అడ్వాంటేజ్ అయ్యాడు. కూతురు పాత్రలో శృతి హాసన్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది. పూజ హెగ్డేతో వచ్చిన స్పెషల్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మిగిలిన నటులలో యాక్ట్రెస్ రచితారామ్ చాలా మంచి యాక్టింగ్ చూపించింది సినిమాలో. తనకిచ్చిన పాత్ర చాలా ఎక్సలెంట్గా చేసింది. ఇంకా మిగిలిన నటీనటులందరూ ఎవరి పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగా నటించారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు రాసుకున్న యాక్షన్ సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. కొన్ని క్యారెక్టర్స్ ఆయన డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. ఇంకా ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే రజనీకాంత్ దేవా పాత్రను, ఆ పాత్రకు సంబంధించిన గ్రాఫ్ను బాగా డిజైన్ చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, కానీ ఆ స్థాయిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేదు సినిమాలో. ముఖ్యంగా ఆసక్తికరంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం రాసుకోలేదు. ఈ కూలీలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగిపోతున్న ఫీలింగ్ అయితే ఆడియన్స్కి కలుగుతుంది. పైగా కొన్ని సీన్స్ తప్ప మిగతా స్టోరీలో ఎక్కడ ఫ్రెష్నెస్ కనిపించదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసేశాడు డైరెక్టరు. స్టోరీలో పూర్తి స్థాయి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ని మిక్స్ చేయడంలో లోకేష్ ఫెయిల్ అయ్యారు. పైగా స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆయన తనదైన శైలిలో సినిమాని బోరింగ్గా నడిపించారు. ఓవరాల్గా ఈ కూలీ సినిమాలో బలమైన ఎమోషన్స్ అండ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ కాన్సెప్ట్ని ప్రేక్షకుడు ఇన్వాల్వ్ చేసే అంతగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు సీన్స్ అన్నీ. లోకేష్ కనకరాజ్ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మాస్టర్, ఖైదీ, విక్రమ్, అలాగే లియో సినిమాలకి మంచి స్క్రీన్ ప్లే అందించిన లోకేష్ ఈ సినిమాలో మటుకు స్క్రీన్ ప్లే విషయంలో కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సెకండ్ హాఫ్లో కొత్తదనం కనిపించదు. చాలా బోరింగ్గా వెళ్తున్న సీన్స్గా అనిపిస్తాయి. 1-2 సీన్స్ తప్ప సెకండ్ హాఫ్లో మనకి ఎక్కడ మంచి ఎలివేషన్ సీన్స్ కనిపించవు. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి కొంతవరకు న్యాయం చేశాడు డైరెక్టర్గా, కానీ రైటర్గా కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. నిజానికి కొంత పాత్రలని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు, కానీ స్క్రీన్ ప్లే మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా ఈ సినిమాలో మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్గా చెప్పచ్చు. ఆయన ఇచ్చిన సంగీతం చాలా వరకు నిలబెట్టింది ఈ సినిమాని. ముఖ్యంగా బీజిఎం ఎలివేషన్ సీన్స్లో చాలా హైలైట్గా నిలిచింది. ఇంకా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బాగా వచ్చింది. సినిమాకి ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశాన్ని కెమెరామెన్ చాలా బాగా విజువలైజ్ చేశారు. ఎడిటింగ్ చాలా ఓకేగా ఉంది. సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కూలీ మూవీ మంచి భారీ కాస్టింగ్ ఉంది ఈ సినిమాలో. రజనీకాంత్ గారి నటన, నాగార్జున గారి విలనిజం అండ్ ఉపేంద్ర గారి, అమీర్ ఖాన్ గారి గెస్ట్ రోల్స్ ఈ సినిమాకి మంచి ప్లస్ అయ్యి, అలాగే ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కొంతవరకు మనల్ని అలరిస్తాయి. ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే మనకు కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా రజనీకాంత్ గారి అభిమానులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మిగిలిన ఆడియన్స్కి కూడా ఈ సినిమా వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే.
ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.